వచ్చేసిన. నేను వచ్చిందంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా. మీరు అందరు కూడా నా కోసం చూస్తున్నారు కదా. మరి శురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. చైనాలో వారుతున్నది పెట్టు వల్ల వరద, కంపెనీలకు సర్కారు వరుస్తున్నది ఎర్ర పరదా. పోరి లవ్వు కోసం పోరని తన్లాట, లక్ష్మారెడ్డి చూపిండు చక్కని బతుకుపాట. ఎదురుపడ్డ పాత దోస్తులు నెమరేసుకున్నట్టున్నారు ఆనాటి ముచ్చట్లు. పంతులు పంతులు పావుసేరు మెంతులు, బుద్ధి తక్కువ పనిచేస్తే పెయ్యల్ల కంతులు. 3 భాషలల్లా ముచ్చట పెట్టిన సత్తి. ఓ మే అంటే అక్క, నీ హౌ మా అంటే మంచిగున్నావా అన్నట్టు సేను భాషలా. శిరస్త్రాన్నం ధరించిన మంగోలి. ఈ హెల్మెట్ పెట్టుకునే రూలు ఎప్పటి సంది అమలు చేస్తుర్రు? తెలియదా? హై, ఇంకొన్నొద్దులైతే నేను కొత్త టీవీలో కనిపించబోతున్నా. ఆగో, ఏంది గట్ల చూస్తుండ్రు? అయ్యో, నేను అన్నది కొత్త ఛానల్లో కాదు, కొత్త టీవీలా. ఇప్పుడున్న టీవీలా మంచిగానే కనిపిస్తున్నావు కదా, మళ్ళా కొత్త టీవీ ఏంది అని అంటుండ్రా? అది తెలంగాణ టీవీ. ఇక్కడ తయారయ్యే టీవీ కాబట్టి గట్ల చెప్తున్నా. ఇక్కడ టీవీ అంటే V6 ఉన్నది కదా, మళ్ళా తెలంగాణ టీవీ ఏంది అని అనకుండ్రి. గీ తెలంగాణ టీవీ కథ ఏందో మా వాళ్ళు చెప్తున్నారు, ఏనండ్రి. చైనా దేశంలో పెట్టే మీటింగ్ల చోరు చూస్తుంటే కొద్ది రోజులనే మన రాష్ట్రం ఆలతే మారే కోపు కొడుతున్నది. మొన్న చెప్పిన 1000 కోట్ల పెట్టుబడులు అట్లుండగానే ఇంకో టీవీ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో అడ్డ పెడతామని సీఎం సార్ కు మాట ఇచ్చిండ్రు. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే, మీ దగ్గరనే పల్కాస్ వంటి కొత్త టీవీలు తయారు చేసి దేశం మొత్తం సప్లై చేస్తామని కాయిష్ కొద్ది చెప్పిండ్రట పెద్ద సార్ తోని. అసలుకైతే అల్కటి ధరకొచ్చే వస్తువులన్నీ చైనా దేశంలోనే తయారు చేస్తారు. ఎక్కడెక్కడోళ్ళో పోయి ఆన్నే కంపెనీలు పెట్టి అమ్ముకుంటారు తక్కువ ఖర్చులా. కానీ సీఎం సార్ ఇచ్చే ఆఫర్లను చూసి తెలంగాణలో కంపెనీలు పెట్టుడే తెలివిగల పని అని తట్టా బుట్ట గదురుకుంటున్నారట. కాగితాలలో సంతకాలు అయిపోయినాయి కాబట్టి ఇక రేపు జపాన్, కొరియా దేశాలకు పోతే ఆడున్న పెద్ద టీవీ కంపెనీలు కూడా మన తానికే వస్తానంటే కావచ్చు మాకింత జాగిండ్రని. కానీ ఇట్లా అన్ని కంపెనీల టీవీలు మన తానే తయారైతే ఎంత తక్కువ అవుతాయో టీవీల ధరలు. ఎందుకైనా మంచిది కొత్త టీవీలు కొనుక్కోకుండా కొన్ని రోజులు ఆగుతాం అని అనుకుంటున్నారట. పాత టీవీలు అమ్ముదామని చూసేటోళ్ళు. ఆత్మహత్యలు ఎవ్వరు చేసుకోవద్దు, ఎవ్వరు ధైర్యం ఇడిచిపెట్టద్దు. మీ ఆపత ఏందో మాకు చెప్పుండ్రి, మాకు శాతనైన కాడికి మేము సాయం చేస్తాం అని సర్కారు నిన్నొక్క ఫోన్ నంబర్ పెట్టింది. జీవి తీసుకుందామన్న ఆలోచన వస్తే చాలు గా నంబర్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మనసును మార్చి ధైర్యం చెప్తారట అక్కడ ఉన్నోళ్ళు. అయితే మరి గా నంబర్ ఎట్లా పనిచేస్తుంది అని ఓసారి ఫోన్ చేసిండు. మరేమైందో ఆడ చూద్దాం పండ్రి. ఈ కాల్ సెంటర్ చురువు చేసినప్పుడు అయితే మస్తు చిత్రం ముచ్చట అయింది. లెక్కకైతే గిసొంటి పెడుతున్నామంటే ఎవరి ఫోన్లు రావాలి? ఓ సారు, నాకు అప్పు ఎక్కువ అయింది, బెంకోడు ఇంటి తలుపులు వీక్కపోయి పరువు తీసిండు, కట్నం దేమో నల్లుడు బిడ్డ నెల వచ్చిండు, పండించిన పంట అంతా పాతాప కిందనే చూసుకున్నాడు అని రైతులు ఫోన్ చేయాలి కదా. కానీ ఫస్టే ఒక అమర ప్రేమికుడు ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి సార్ సురువు చేయంగానే. పోరి ముద్దుగున్నదని కాయిష్ పడితే కర్య ఉన్నందుకో ఏమో కాంతలేదు, తోడ పోసుకుంటానంటున్నా తోడు రానంటున్నది, ఇక మెడ పోసుకునే మిగిలిన్నది, నేను చచ్చిపోతా అని అన్నాడు. మరి సీత బాధ సీతది, పీత బాధ పీతది. అందుకని మంత్రి సార్ పిలిపించి 4 మంచి మాటలు చెప్పి తోలిచ్చిండు ఉటి చేతులతోనే. ఇక గిట్లనే రైతులు ఫోన్ చేసినప్పుడు కూడా దగ్గరికి పిలుచుకొని అన్ని తీరు రాసరా చెప్తే ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలే ఉండవు ఇక అనుకుంటున్నారు పబ్లిక్. మొన్న మంచి లక్ష్మక్క తెలంగాణ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ అయిందని మా సత్తి చెప్పింది కదా, యాదున్నదా? అక్క నేను కూడా అంబాసిడర్ అయితా అని నాతోని లొల్లు కూడా పెట్టుకున్నాడు, మర్చిపోలేదు కదా ఎవ్వరు. లక్ష్మక్క లెక్కనే దేశం అంతటికెళ్ళి పెద్ద పెద్ద లీడర్లను, ఆటగాళ్లను, బిజినెస్ చేసేటోళ్లను, సినిమా యాక్టర్లను అంబాసిడర్లుగా చేసింది కదా సెంటర్ సర్కార్. ఆగో వాళ్ళందరికీ పెద్ద సారు పిలిచి దావతిచ్చిండు ఢిల్లీలా. మరి మీరు కూడా చూడండి. ఇక ఈడ గానొస్తున్న వాళ్ళని చూస్తున్నారా? కలగూర గంపలేక కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్నారు కదా. ఇగో వీళ్ళే చూడు ఇప్పుడు మన దేశాలది మార్చే పెద్ద మనుషులు. మురికి పట్టిన దేశాన్ని కడిగి పారేసేది వీళ్ళే, ఏడాది పోయేసరికి ఏడ చెత్త లేకుండా తేటగా చేయించేది కూడా వీళ్ళే.
ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు గల్లపెట్టెలు చూసుకుంటే గల్లీ చెత్తను చూసుకొని చక్కగా చేస్తారు ఇక్కడ రాష్ట్రపతి సార్తోని కూసున్నోళ్ళు. అంటే స్వచ్ఛ భారత్ కార్యాన్ని భారతదేశంలో ముంగటికి తీసుకుపోయే బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు. బిజినెస్లు చేసేటోళ్ళు, లీడర్లు, మంత్రులు, బాబాలు, డాక్టర్లు, యాక్టర్లు, మందికి మంచి ముచ్చట్లు చెప్పుకుంటా తిరిగేటోళ్ళు, ఆటలు ఆడేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, పేపర్లు పెట్టినోళ్ళు, పేరు మోసిన పెద్ద మనుషులు. అబ్బా ఇక ఒక్కరా ఇద్దరా దేశం నలుమూలకెళ్ళి 40 తీవ్ర మనుషులు వచ్చిండ్రీడికి. చూసిండ్రా ఓ మంచి కార్యం ఎంతమందిని ఒకటి చేసిందో. ఇక స్వచ్ఛ భారత్ కార్యం సురువై ఏడాదైంది కావచ్చి అందరం కలుసుకోవాలని రాష్ట్రపతి సార్ మతలాబ్ చేసి పిలిపించుకున్నాడు. మోడీ సార్ చేసిన గొప్పతనమే ఇదని ఎంకన్నా చెప్పిండు. ఇక కుక్కల కోసం ఎంత సేవ చేసింది అమలా మేడం అప్పచెప్పింది. పాటలు పాడేటోళ్ళు పాట పాడి వినిపించిండ్రు రాష్ట్రపతి సారుకు. बस्ती बस्ती गांव गली और हर एक नगर नगर స్వచ్ఛతా కీ జ్యోత్ జాగి రే. అన్ని తీవ్ర సంబరమే గాని చేసింది ఘోరంతున్నది. చెత్తకొండలు శాన్యం ఉన్నాయి. శాతనైన కాడికి రోజుకింత చెత్తెత్తి 2019లో వచ్చే గాంధీ తాత పుట్టినరోజు నాటికి ఏం లేకుండా చేయండి జై హింద్ అన్నాడు ప్రణబ్ సారు. ఇక మనోళ్ళ సంబరం చూడుండ్రి. అనేక రంగాలలో ఉన్న ప్రముఖులతో మాట్లాడడము, కరచాలనము చేస్తుంది. ఇక తమ్మనైతే సంబరం చాలక మెట్ల కాడ కూర్చొని ఫోటోలు దిగింది. మరి ఇట్లా ఫోటోల మందమే కాకుండా ఈ కాన్ నుంచి జరంత గట్టిగానే స్వచ్ఛ భారత్ లో తటవాటాలని ఇసారించుకొని బయటకు వెళ్ళిండ్రు వచ్చిన వాళ్ళంతా. చిన్నప్పుడు బల్లె పోరగాన్లు అమ్మా నా బల్పం గుంజుకున్నాడు, నా కాపీలో కమ్మలు చింపి పడవలు చేసిండు, నా పెన్సిల్ రబ్బలు కూడా తీసుకున్నాడు, గది నా జడబట్టి గుంజింది, అంగి మీద ఇంకు కూడా పోసింది అని లొల్లు పెట్టుకుంటే పెద్దగా అయినాక మాట్లాడుకోకుండా ఊకుంటామా? చిన్నప్పటి బడి దోస్తులు ఎదురుంగా కనబడితే అవన్నీ యాద్ తెచ్చుకొని మస్తు నవ్వుకుంటా సంబరపడతాం. అరే ఆడట్లా చేస్తుండరా, అరే గిదైతే మస్తు తింగరదుండరా అని మస్తు నవ్వుకుంటాం కదా. హాగో గీ సార్ల మీటింగ్ చూస్తే నాకు గదే అనిపించింది. కలిసి వచ్చే కాలం వస్తే కార్ దిగి నడిచి రావచ్చు మంత్రి అయి. అగో గట్లనే దిగిండు కడియం సారు సెక్రటరియట్లా. అది వరకే తెలుగుదేశం లీడర్లు అంతా దర్వాజా కాడికి వచ్చున్నారు ఏదో పని మీద. మరి ముఖం చూసుకొని మాట్లాడుకోకపోతే ఎట్లా? అందుకనే ఏ తీరుగా కలుసుకున్నారో చూడండి. మరి వీళ్ళేమన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, గెట్టు పంచాయతీలు ఏమన్నా పెట్టుకున్నారా? మొన్నటిదాకా ఒక పార్టీలు ఉన్నోళ్ళు ఇప్పుడు పార్టీలు మారినంత మాత్రాన దుష్మన్లు అవుతారా? అందుకే పెద్దిరెడ్డి సారు ప్రేమ కొద్దీ ఎదురు పోయి చేతుల చేసిండు. ఇక వెనకమారున్న వేం నరేందర్ రెడ్డి సారు కూడా ఏగిరంగానే వచ్చిండు. అల్లో అల్లో అని అన్నాడు. గిట్లా ఒకదెంకొకరు తెలుగుదేశం లీడర్లు అంతా పాద సోపతిని యాద్ చేసుకున్నారు. ఇక కడియం సార్కి అయితే అమ్మ తరపు చుట్టాలు ఆకిట్లా కలిసినట్టు అనిపించింది అనుకో రాదుండ్రి. ఎట్లున్నారు? ఎన్టీఆర్ భవన్ మంచిగున్నదా? పచ్చ పార్టీలు ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా అని మనసు తీరా అరుచుకున్నట్టున్నాడు మంత్రి సారు. ఇక వాళ్ళు కూడా కడియం సార్తోని ఆనాటి మంచి రోజులను గుర్తు చేసుకున్నట్టున్నారు. జెండా మాసుడే నీ జీవితాన్ని మార్చింది మంత్రి వైనవు, మమ్మల్నైతే మరవకి అని చెప్పినట్టున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు పాతానతోని పాయిరంగా. అగో ఎర్రబెల్లి సారు రేవంతన్ సార్ అయితే అటు ముఖమే చూడలేదు గాని కడమోళ్ళంతా కడియం సార్ను కావలించుకున్నట్టే మాట్లాడిండ్రు అనుకో రాదుండ్రి. ఏమో మళ్ళీ అందరు కలుసుకునే రోజు రాదని గ్యారెంటీ ఉన్నదా? రాజకీయాలలో ఎప్పుడేమవుతుందో ఎవరికెరక. అందుకే అందరు మంచోళ్ళే అన్నట్టు ఉండాలంటున్నారు పార్టీలు మారుట్లా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నోళ్ళు. ఈ ద్విచక్ర శకటం మీద శిరాస్త్రానం ధరించి బంజారా వస్త్రాలతోని వస్తున్న బాలిక మా బాలికేనా? మంగ్లీ ఎవరు? అవునబ్బా సావిత్రి నా పిలిచింది. అవును బాలిక, సావిత్రినే. ఏ సుత్తి గోష్ఠికై తమరు బయలునారో కాస్త సెలవిస్తారా? గోష్టి గీష్టి అనుకుంటే ఏదో గోష్ట్ భాషలో మాట్లాడతావేంది? అసలే బూస్ట్ తాగస్తున్నా, నీ ముఖం పేస్ట్ చేసేస్తా ఏమనుకుంటున్నావు? హలో సార్, నమస్తే సార్. ఓ బాలిక, వాహనము చోదించేటప్పుడు చరవాణిలో సంభాషించుడు తప్పన్నది నీకు అవగతం అవ్వలేదా? ఏంది పేపర్ చదువుతున్నావా, లేకుంటే నాతోటి మాట్లాడుతున్నావా, లేదంటే మీ తమ్ముడికి మంత్రాలు చెప్తున్నావా? మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. యాంత్రిక జీవనంలా దైనందిన కార్యం గురించి అడుగుతున్నా. ఏందా భాష? బంద్ చేయి, ఫస్ట్ బంద్ కర్. బాలిక, శిరాస్త్రణం ధరించుడన్న నియమము ఏనాటి నుంచి పట్నంలో అమలు చేయబడునో లిప్తపాటులో చెప్పగలవా? వ్యాఖ్యాత సావిత్రి, నేను హెల్మెట్ ధరించుట అన్న రూల్ ఎప్పటి సంది అమలవునో అడిగేతందుకే రవాణా రద్దీ రక్షక భటుడతానికే పోతున్నా. ఏంది రవాణా రద్దీ రక్షక భటుడా? అనగా ట్రాఫిక్ పోలీసేనా? మీకు అవగతమైనందుకు ధన్యురాల్ని. మీరు కాసేపు విరామం తీసుకోండి, నేను లిప్తపాటులో వచ్చేసేదను. అలాగే మంగ్లీ, అలాగే.
ఈ హెల్మెట్ పెట్టుకునే రూలు ఎప్పటి సంది అమలు చేస్తుర్రు? తెలియదా? సరేలే, ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారా? సర్కారే ఇంకా క్లారిటీ చెప్పలేదు, గాయనకేం తెలుస్తుందిగా. ఇప్పటి సంది రాష్ట్రంలో ఎవ్వరు బండి కొన్నా హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నట. అబ్బా ఈ వర్షం ఒకట్రా నాయన. అంటే సర్కారే ఫ్రీగా మంచి పెడతదా? సర్కారేం కర్మ సావిత్రి, ఎవరి దాళ్ళు కొనుక్కోవాలి, హెల్మెట్ చూపిస్తేనే బండి రిజిస్టర్ అట. ఇంకోటి మర్చిపోయినాం, శిరాస్త్రానం ఉంటేనే చోదక పరీక్ష పెట్టి రవాణా అధికృత పత్రం జారీ చేస్తారట. అంటే లైసెన్సా? దాందేం పోయిందిలే సావిత్రి, ఒక్కో బండికి ఒక్కో హెల్మెట్ అని రూల్ పెట్టిర్రు గాని దానికి కూడా నంబర్ ఇస్తామని లేదు కదా. అనలేదు. అబ్బా సావిత్రి ఆనబడుతుంది, జరాగు ఛత్రి పట్టుకొని మాట్లాడతా. యశ్వరా తిరుపతి ఛత్రిలా. అప్పుడు ఆఫీస్ కాడనే ఎవడో ఒకడు బ్రోకరు హెల్మెట్ పట్టుకుని రెడీగా ఉంటాడు, ఆడికి 10 పరకో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అయిపోయే. ఇక ఎన్ని బండ్లన్నా రాని అదే హెల్మెట్ చూయించుకోవచ్చు, 10 రూపాయలు కమాయించుకోవచ్చు మంచిగా. గిసుంటి జాదుగాలు కూడా ఉంటారు. అట్లయితే హెల్మెట్ కూడా నంబర్ ఇయ్యాలి. మనదంతా అవుట్డేటెడ్ టెక్నాలజీ అమ్మా, అంత లేటెస్ట్ కు రాలేదు మనం ఇంకా. యు డోంట్ వరీ. అబ్బో ఇన్ని గ్రాలు ఎట్లా దోస్తాయో నియాసుంటోళ్లకు. రూల్స్ పెట్టేటోళ్ళకే అంత తెలివితేటలుంటే బ్రేక్ చేసేటోళ్ళం మనకెంత తెలివితేటలు ఉండాలి. అయినా ప్రతిసారి సర్కారు హెల్మెట్ రూల్ అనుడు, ఎవరో ఒకళ్ళు కోర్టుల కేసేసుడు. హెల్మెట్ పెట్టుకోనోళ్ళు హెల్లుకు పోతున్నారని సర్కార్ బాధ, హెల్మెట్ పెట్టుకుంటే ఎంటికలు రాలిపోతున్నాయని పబ్లిక్ బాధ. ఎవరి బాధ వాళ్ళకు. సరే సరే, నీ ఉపన్యాసాలు చాలు గానీ ఆనబడుతుంది, నేను జల్దీని పోవాలి, నాకు అర్జెంటుకు పని ఉంది. బాయ్ బాయ్. మంచిది, ఆగోరించు. ఇగో హెల్మెట్ లేకుంటే జర్మానేస్తారట. రేపో మాపో రాష్ట్రం అంతా గీ రూల్ తెస్తుందట సర్కారు, మరి జాగ్రత్త. మా తమ్ముడు ఇయ్యాలేం కథ ముంగటేసుకున్నాడో, పిలుద్దామంటేనే భయం వేస్తుంది, కానీ పిలవాలి కదా, పిలుద్దాం. సత్తి, ఓ సత్తి. ఓ మై మై. ఇదేం భాష తమ్మి? ఓ ఎన్ హౌ మై మై. తమ్మి కాకిరి పీకిరి ఇదేం భాష తమ్మి? నాకేం అర్థమైతలేదు. మై మై ఓ జావులోలాన్. తమ్మి నీకు దండం పెడతా తమ్మి, తెలుగులో మాట్లాడి నీకు పుణ్యం ఉంటది. ఓ జావు బేకి నేను మ్యాంగ్ జిమ్. ఏయ్ ఇగో ఇట్లనే మాట్లాడినావంటే దెబ్బలు కొడతా చెప్తున్నా. అక్క నేను చైనా దేశం మాట్లాడుతున్నా. ఏం చైనా భాష తమ్మి? నా శవన పట్టకుంటా గిదేం భాష? ఓ మే మే అంటే అక్క, నీ హౌ మా అంటే మంచిగున్నావా అన్నట్టు చైనా భాషలా. తర్వాత ఏందో మెయ్యి మెయ్యో కుయ్యో అన్నావు, అదేందన్నట్టు? ఓ హెన్ హౌ మే మే అంటే నువ్వు మంచిగున్నావు అక్క అన్నట్టు చైనా దేశంలో. అవుగని గింత జల్ది నాకు ఈ చైనా భాష ఎందుకు నేర్చుకున్నావు తమ్మి? 30 రోజుల చైనా దేశం భాష అనే బుక్కులు 30 కొన్నా, ఒక్క రోజుకే దెబ్బకొచ్చింది చైనా భాష. ఆ షాపోనికి దేవునివి తమ్మి నువ్వైతే 30 రోజుల చైనా భాష బుక్కులు 30 కొన్నావా? ఎస్ నో సాఫిత్రి సిస్టర్, యు లర్న్ వన్ ఇంగ్లీష్. ఏంది ఇప్పుడు ఇంగ్లీష్ కూడా నైగా? ఇంగ్లీష్ ఇంట్లో టెస్టింగ్ లర్నింగ్. తమ్మి నాకు ఇంగ్లీష్ అన్న ముచ్చట తప్ప ఇంకేం అర్థం కాలే. ఇంగ్లీష్ నేర్చుకుంటావాక నేను నీకు ట్యూషన్ చెప్తా. నువ్వు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా? ఇంగ్లీషు ఫుల్ ఫుల్ టాకింగ్ మై, యు గోయింగ్ ఇంగ్లీష్ రీడింగ్ మై. అంటే దీనికి అర్థమైంది అన్నట్టు? బిత్తిరాక LKG 4 అనుకు వచ్చిన ఇంగ్లీష్ కూడా వస్తలేదు నీకు. దేవుడా, ఆ ముక్కలల్లా అంత అర్థం ఉన్నదని నాకు అర్థం కాలే తమ్ముడు. हिंदी लिखिंग जरूरी है, तुम हिंदी बात को. दीपावली की टुफाकुल जलता है, दसरा को बकरा మేకలు కోసుకొని తింటా హే. అబ్బా నాకు హిందీ మస్తు వస్తుంది. తమ్మి గిది హిందా? నీ నత్తి భాషతో ఇంకొక కొత్త భాషను కనుక్కునేటట్టున్నావు. ఓ బిత్తిని మై భవిష్యత్తులో హిందీ ఇంగ్లీష్ చైనా భాషలు అనుకుంటేనే నూకలు బర్త్ హే భూమి మీద. అబ్బా ఇవేం భాషలు తమ్మి? ఓ అక్క, హిందీ ఇంగ్లీష్ చైనా భాషలు నేర్చుకుంటేనే రేపు అట్లా భూమి మీద నూకలు పోతాయంట అని చెప్తున్నా. అమ్మో నీ అంత పై చదువులు నేను చదవలేను తమ్మా. అవుగాని ఈ భాషలు నేర్చుకోమని నీకు సలహాలు ఇచ్చిన మహానుభావులు ఎవ్వరు? కోన్ లోలా నై హే, నేను మోడీ సార్ ఓన్లీ హే. తమ్మి ఇక చూడు, నీకు నిజం చెప్తున్నా, నాకు మోడీ సార్ అన్న పదం తప్ప ఇంకేం అర్థం కాలే. ఇంకెవరు మోడీ సారే అంటున్నా. మోడీ సార్ చెప్పిండా?
ఎందుకట? నిన్న మీటింగ్ పెట్టి మొత్తం చెప్పిండు. తెలుగు నేర్చుకుంటే ఇక కొమ్మల దెంపనికి కూడా పనికి రామంట భూమి మీద. మొత్తం సైనవ్ ఇంగ్లీషే నేర్చుకోవాలంట. అబ్బా మస్తు ధమాకు లేకుండా చదవాలక మనము. అయ్యో తమ్మి, మోడీ సార్ చెప్పింది అట్లా కాదు. దునియాలో ఎక్కువ మంది చైనీస్, హిందీ, ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి గవ్వే మిగులుతాయని చెప్పిండు. నువ్వే ముట్టిగా నా మీద తింటివి. సాక్షాత్ జైన్ జైన్ తాంక్ ఆరాబ్ పర్షాన్ కాకుండ్రి. గుడ్ బై అన్నట్టు తెలుగులా అంతే. మన యాదగిరి నరసన్న గుడి దినం వార్తలలోనే ఉంటుంది. ఆలత్ మార్చే కార్యానికి ఇంకా ముగ్గే పోయలేదు కానీ 30 ఊర్లకు వాకుతున్నది దేవుని ఖ్యాతి. ఇంతకు మళ్ళీ ఏమైంది అనేదే కదా మీ డౌట్? ఏం లేదులా, ఈయన చెప్పుడెందుకు, వార్తలు చెప్తున్నాం వినండి. ఇక లచ్చిందేవి మన యాదగిరి గుట్ట మీన్నే పీటేసుకొని కూసున్నట్టే ఉన్నదులా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పైసలు. మన నరసన్న బగ్గనే సంపాదిస్తున్నాడు కదా. రేపు మాపని చూడకుండా జనాలు మస్తుకొచ్చే వరకు గల్ల పెట్టే గలగలా అవుతుందట. పోయిన 10 నెలలలోనే ఏం తక్కువ 80 కోట్లు వచ్చినాయట. గింతకు మున్పైతే ఖర్చులకు పోను ఆడికాడికి అయ్యేటి. కానీ కేసీఆర్ సార్ ఏమంట గుట్టను తాబేలు రూపంలోకి మారుస్తా అని అన్నడో లేదో, గా కుబేరుడు కూడా గల్లపేట దగ్గర కూర్చొని పైసలు మస్తు రాల్పిస్తున్నట్టున్నాడు. జనాలు లైన్లు గట్టి గుట్ట ఆలతే మారిపోయిందనుకోండ్రి. రేపట్ల ఆనంద్ సాయి సార్ గీసే నక్షతీరు గుట్టకు కొత్త పునాది వేసిన అంటేనా చూస్తుండగానే మన యాదాద్రి వాటికన్ సీట్ అవుతుంది. ఇక అప్పుడు దర్శనం టికెట్టు, లడ్డు, పులిహోర రేట్లు కూడా మస్తుగా పెరుగుతాయి కావచ్చు. ఎంతకైనా మంచిది. మీ దాంట్లో కూడా ఎవరన్నా గుడిని చూడనోళ్ళుంటే ఈ నడుమనే ఈలు చూసుకొని జల్దిన పోయి నరసన్న తాన మొక్కులు అప్పచెప్పుకొని రండ్రి. బుజ్జిమేక ఏడికెళ్తివి? రాజుగారి తోటలోన మేతకెళ్తిని. రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని. పూల చెట్ల సొగసు చూసి ఊరికుంటివా? ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని. మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కట్ట వస్తే తుర్రుమంటిని. ఏంది గిట్ల పాట పడుతుంది అని అనుకుంటుండ్రా? ఓ తాన కట్టె పట్టుకొని మనుషులుంటే మమ్మల్ని కావలి కాస్టోళ్ళేమో అని అనుకున్నాయో ఏమో మేకలు. పాపం ఆటికేం తెలుసు వాళ్ళు కసాయోళ్ళకి అమ్ముకునేటోళ్ళని. ఈ మేకలు పాడుగాను అడవుల పోటీ తిరిగి ఆకులలో మెయ్యక ఒట్టితోళ్ళు తినకుండా ఏ బస్ స్టేషన్ లోనో శతడబ్బ పోటీ తిని వండుకోక తిమ్మిరెక్కి బస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఒక్కటే అనుకొని పోలీస్ స్టేషన్ లో మిగతా మెయ్యం అరిగినాయి. ఇంకేమున్నది, పోలీసు వాళ్ళ కన్నా వీటి మీద పడ్డది. మనుషులు పోతేనే బిర్యానీ తెప్పించుకుంటారు, మేకలు పోతే ఊకుంటారు వాళ్ళు. ఇక మటన్ బిర్యానీ నాయే. ఇగో నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో గదే అయ్యింది. ఈ పోలీస్ టౌన్ చుట్టుపక్కల కుండటోళ్ళ మేకలు రోజు టౌన్ లోపలికి పోయి మేత మేస్తున్నాయట. ఇక పోయిన మేకలు పోయినట్టే మాయం చేసి అమ్ముకుంటున్నాడట ఈ టౌన్ ఎస్ఐ రాజు. ఏం తక్కువ 30 మేకల్ని రక్షక భటుడు భక్షించిండట. సారు, మీ టౌన్ లోకి వచ్చిన మేకలు కనిపిస్తలేవు అని ఊరోళ్ళు అడిగితే చూడండి ఏమంటున్నాడో. పోలీసు మేకలు చూసుకుంటుంటారు, ఆగే వచ్చే పని ఉంటుంది అసలుకి మేము చూసుకుంటుంటాం. ఇట్లా పోలీసు వాళ్ళు కావాలిగా సారాబాయ్ అని బెదిరించిండట. ఇక ఆఖరికి మేకలు పోయిన వాళ్ళంతా ఎస్పీ సార్ కంప్లైంట్ పెడితే డిఎస్పీ సార్ ని ఎంక్వైరీకి తోలిచ్చిండట. ఇక చూడుండ్రి ఎంక్వైరీ ఆఫీసర్ ముంగట ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని ముందుగానే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడో. నువ్వు ఇది చేస్తుంటావు అన్నట్టు మాట్లాడుతుండే సిఐ. అదే సార్, స్లిప్ కాకపోద్దు అసలుకి. అంతే సార్, కంపల్సరీ. స్లిప్ అయితే మరి పర్సన్ అవుతుంది. మా మీద పడరాక బచ్చ చెప్తారు అంటే పోలీసులు ఎట్లా తీసుకొచ్చి ఎట్లా రూమ్ లో కట్టేస్తారు కదా అని బిడ్డకు ఏదో లేస్తా కొడుకులు ఏదో చేసుకుని ఆ కొడుకు. ఇన్నరా బైరూపుల మాటలు? ఎస్ఐ మీద వడనోళ్ళు ఆడుతున్న డ్రామానట. అటెంకా మేకల పోలీసు వాళ్ళు తీసుకోలేదు, మేమే అమ్ముకున్నామని చెప్పి ఓ కాగితం కూడా రాపియాలని ఊళ్ళో పెద్ద మనిషికి ఫోన్ చేసి ఏమంటున్నాడో ఇనుండ్రి. మా మీద వాళ్ళు తీసుకుపోయి ఏదో చేసినాం అనుకుంటారు కానీ వాళ్ళది ఏం లేదు. మా మేకలు మాకు దొరికినాయి భయమన్నది మా వానికి. శ్రీరాములకి ఏం కావాలంటే కూడా చూడు ఏదన్నా కావచ్చి మేకలు గింత మంచిగా కాసినకి ఎస్ఐకి జీతానికి తగ్గట్టు ఉత్తమ ఎస్ఐ అని బిడిదిచ్చి సన్మానం చేయాలని కోరుకుంటున్నారు సంస్థాన్ నారాయణపురం పబ్లిక్. ఏమో పోన్రి, ఇయ్యాల రేపట్ల ఎవ్వల్ని నమ్మకుంటేనే అవుతున్నది. పిల్లగాళ్ళకు చదువు చెప్పి బతుకు నేర్పే బడిపంతులు అనుకున్నారు అందరూ. కానీ బడిపంతులు పక్కలల్లా బల్లెంగుచ్చినంత పని చేస్తాడని ఎవ్వరు అనుకోలే. పిల్లలకు చదువు చెప్తాడు అనుకున్నారు, కానీ పంతులే చెడిపోతాడు అనుకోలే. తల్లిదండ్రులను మించినోళ్ళని చేస్తారనుకున్నారు,
కానీ ముంచెటోళ్ళని చేస్తాడు అనుకోలే. ఇగో బతకలేక బడిపంతులైన గీ సారేం చేసిండో చెప్తే మీరు ముఖం మీద వద్దులే చూడండి. సావిత్రి చెప్పిన బడిపంతులు గీనే. పేరు కేశవరెడ్డి, ఊరు కర్నూలు జిల్లా. ఒక బడి పెట్టుకొని చదువుల దుకాణాన్ని షాల్ చేసిండు. ఇదేదో కమాయించదందే ఉన్నట్టున్నది. కంసే కం 40 దుకాణాలు గదేనుల్లా 40 స్కూళ్ళని తెరిచిండు. ఇక అందులో ఏం తక్కువ 50,000 మంది పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. మరి చదువుకునుడు వీళ్ళు చెప్పుడు మంచిగానే ఉన్నది అని అనుకుంటుడ్రా? అట్లయితే పలక మీద పెన్నుతో రాసినట్టే. ఏ స్కూల్లోనైనా ఫీజుల ముచ్చట ఎట్లుంటది? 3 విడతలా కట్టుకుంటూ వస్తారు అందరూ. కానీ కేశవరెడ్డి సార్ చదువుల దుకాణంలా గట్ల కాదు. ఒక్కొక్క పౌరానికి 3.5 లక్షలు అప్పు కింద కాగితం రాసుకొని మిత్తి కింద ఫీజు కటింగ్ చేసుకుంటాడు అన్నట్టు. ఇక అందరేం ఆశపడతారు? అసలు ముళ్ళు అట్లనే ఉన్నది. మిత్తితోనే పోరన్ చదువు ఒడ్డెక్కుతున్నదని సంబరపడ్డారు. మిత్తికి ఆశపడ్డోళ్ళ కుత్కే బిష్కినంత పనైంది. లా పాయింట్లకు దొరకకుండా లావుగానే హుషారు చేసిండు. అప్పు కాగితాలు రాసుకొని తెలివి చూపించుకున్నాడు. చదువు అయిపోయిన పిల్లగాండ్ల పైసలు ఇయ్యమంటే కూడా ఇచ్చుడే లేదట. చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరిపోక పోరగాండ్లకు బువ్వ పెట్టేతాన కూడా తక్లీబే చేస్తున్నాడు. పోరగాండ్లకు చదువు చెప్పేటోడు పోలీస్ స్టేషన్లకు పోయి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు 100 కోట్లు వెనకేసుకొని 100 తిట్లు తింటున్నాడు. అబ్బా తిండంటే ఏడున్న బండి కడతాడు మా సత్తి. ఎట్లా తెలిసి పాడైతుందో ఏందో గాని సిటీలో ఏడున్న దేవులాడి దొరకబడతాడు. ఆగో ఎన్నో మంచి మంచి అంటకాలు చేసి పెట్టి తిందూరు రాండ్రి అని తయారు పెట్టిండ్రట. ఆడికి మావోడు ఉరికిండట. ఇక అప్పటి నుంచి అక్క నేను వార్త చెప్తా, నేను చెప్తా వార్త అని ఒకటే నస పెడుతున్నాడు. ఇక చెప్పమనాలి కదా, తప్పదు కదా. సరే సత్తి చెప్పు మరిగా. మంచి తిండి ముచ్చట ఒకటి తెచ్చిన నేనే చెప్తా. ఇగో గిడ మేక తునకలు ఉన్నట్టున్నాయి. అబ్బర కొందో వెనక సఫ కాండనం బాగా గోలిచ్చి పెట్టినట్టున్నారు. దాంట్లోకి బగారబ్బు వేసుకొని తింటే అబ్బా ఆసన చూస్తేనే కడుపు నిన్నట్టు అవుతున్నది. అరే బోటి కూర, ఓ ఇదంతా నేనే తింటా. చేపల తునకలు కూడా మంచిగా గోలిచ్చి పెట్టిండ్రు. ఇవి నాకేమోదు అందులో ముళ్ళు ఉంటాయి, మీరే తినుండ్రి. అబ్బా కోరి తునకలు ఏరున్నాయి. ఇగో గీరు ఉన్నాయి, తోలు తీసి వండినట్టున్నారు. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. గీయే కాదు కమ్మగా రొట్టెలు, గులాబ్ జాము, డబ్బులు కమీత తింటే కమ్మగా ఉండేటట్టే కొడుతున్నది. తీరొక్క కూరలు పెట్టిండ్రు. తునకలు చూడంగానే ఏడబెట్టిండ్రో చెఫ్డే మర్చిపోయినా. గిరి అందరు తినుండ్రంట అని చెప్పేటందుకు కాదు. ఓరా ఓరి అనే సినిమా తీసేటోళ్ళు ప్రచారం కోసం గీ ఉపాయం చేసిండ్రు. ఏరే సినిమాలు ఊళ్ళు తిరుక్కుంటా మీటింగులు పెడతారు కదా, గట్లనే గీలు కూడా గీ డైనింగులు పెట్టిండ్రు. వావ్వో తిండికి బండి కట్టేటోళ్ళు చాలా మంది ఉంటారంట అని ఎరకైనట్టున్నది వీళ్ళకు. గిట్ల మసాలా కూర బువ్వ ఆసన చూసి పెడితేనే సినిమా ముచ్చట్లు తింటారంట అని గిట్ల చేసిండ్రు. హుషారు ఉన్నాడు, ఏ ఊళ్ళనైనా బతుకొచ్చురా సత్తిగా అంటాను మా తాత చెప్తే ఏందో అనుకున్నా గాని గిది చూస్తుంటే గిరే అనిపిస్తున్నది నాకైతే. చైనాలో వారుతున్నది పెట్టు వల్ల వరద, కంపెనీలకు సర్కారు వరుస్తున్నది ఎర్ర పరదా. పోరి లవ్వు కోసం పోరని తన్లాట, లక్ష్మారెడ్డి చూపిండు చక్కని బతుకుపాట. ఎదురుపడ్డ పాత దోస్తులు నెమరేసుకున్నట్టున్నారు ఆనాటి ముచ్చట్లు. పంతులు పంతులు పావుసేరు మెంతులు, బుద్ధి తక్కువ పనిచేస్తే పెయ్యల్ల కంతులు. 3 భాషలల్లా ముచ్చట పెట్టిన సత్తి. ఓ మే అంటే అక్క, నీ హౌమా అంటే మంచిగున్నావా అన్నట్టు సేను భాషలా. శిరస్త్రాన్నం ధరించిన మంగోలి. ఈ హెల్మెట్ పెట్టుకునే రూలు ఎప్పటి సంది అమలు చేస్తుర్రు? తెలియదా? చూసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.